మీకు ఎల్ఐసి పాలసీ ఉందా లేక తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే. లేదంటే దేశంలో ఉన్న ప్రజలకి ఇన్సూరెన్స్ తీసుకునేందుకు అనేక కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. ఆయా కంపెనీలు రకరకాల పాలసీలని మనకి అందిస్తున్నాయి. అయితే దేశంలో ఉన్న చాలామంది మాత్రం ఎల్ఐసి పాలసీలనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎల్ఐసిలో తీసుకునే పాలసీలకి మంచి రిటర్న్స్ పొందవచ్చని ఫీల్ అవుతారు. అందుకే ఎల్ఐసి పాలసీలను తీసుకునేందుకు చాలామంది ఆసక్తిని కనబరుస్తారు. అయితే ఎవరైనా ఎల్ఐసిలో పాలసీ తీసుకునే ముందు ఇప్పుడు చెప్పబోయే 10 విషయాల్ని గుర్తుంచుకోవాలి. అవేంటంటే, మీరు పాలసీ తీసుకోబోతుంటే దాని ప్రతిపాదనను మీరు ఆ కంపెనీ అంగీకరించిన క్రమంలో సదరు బీమా కంపెనీ పాలసీకి చెందిన బాండ్ని అందజేస్తుంది. ఈ క్రమంలో పాలసీ బాండ్ వచ్చినప్పటి నుండి రిస్క్ కవరేజీ మొదలవుతుంది. అలాగే దానికి సంబంధించిన షరతులు వర్తించే అంశాలు పాలసీ బాండ్లో పొందుపరచబడి ఉంటాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో బాండ్ ఖచ్చితంగా అవసరమవుతుంది. ఇక రెండవది, పాలసీ తీసుకుంటే దానికి కేటాయించే ప్రత్యేక సంఖ్య 9 అంకెలతో కూడుకొని ఉంటుంది. పాలసీని గుర్తించేందుకు ఇది ఖచ్చితంగా కావాల్సిందే. పాలసీ పూర్తయ్యే వరకు ఈ సంఖ్య మారదు. ఈ క్రమంలో మీరు బీమా కంపెనీని సంప్రదించినప్పుడు ఏవైనా ప్రశ్నలు అడగాలంటే మీ పాలసీ నెంబర్ని ఖచ్చితంగా తెలపాల్సి ఉంటుంది. దీంతో వారు మీ ప్రశ్నలకి సమాధానం ఇస్తారు. ఇక మూడవది, మనం తీసుకునే ఒక్కో పాలసీ అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి. అయితే దానికి కంపెనీ అందించే ప్రయోజనాలు కూడా మారుతూ ఉంటాయి. కనుక ఎవరైనా పాలసీ తీసుకునేటప్పుడు అగ్రిమెంట్పై సంతకం చేసే సమయంలో ఓసారి నియమ నిబంధనల్ని క్షుణ్ణంగా చదవాలి. ఆ తరువాతే పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నాలుగవది, పాలసీ నియమ నిబంధనలు చదివిన తర్వాత అది మీకు సరిపోదనుకుంటే పాలసీ తీసుకోవడం మానేయొచ్చు. లేదంటే ఒకవేళ పాలసీ తీసుకున్నా కానీ అందులో మార్పులకి అవకాశం ఉంటుంది. కానీ ఇలా మార్పు అనేది పాలసీ మొదలైన మొదటి ఏడాది కాలంలోనే అందుబాటులో ఉంటుంది. అందుకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని తెలుసుకుంటే పాలసీ మార్పు విషయం పెద్ద కష్టమేమీ కాదు. ఇక ఐదవది, పాలసీకి సంబంధించిన బాండ్ని పోగొట్టుకోకపోతే పాలసీదారుడు పేరు మీద డూప్లికేట్ పాలసీని జారీ చేస్తారు. అయితే అందుకు ఇండెమ్నిటీ బాండ్, డూప్లికేట్ పాలసీ రుసుములు, స్టాంప్ డ్యూటీ వంటి వాటిని మనమే భరించాల్సి ఉంటుంది. ఆ తరువాత డూప్లికేట్ బాండ్ ఇస్తారు. ఇక ఆరవది, పాలసీ తీసుకున్న తర్వాత మీరు తరచూ ఇల్లు మారుతూ ఉంటే కొత్త చిరునామాని బీమా కంపెనీకి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రీమియం నోటీసులు, డిశ్చార్జ్ వోచర్లు క్రమంగా బీమా కంపెనీ నుండి మీ ఇంటి చిరునామాకు వస్తాయి. కనుక వాటిని పొందాలంటే మీరు అడ్రస్ మారినప్పుడల్లా ఆ వివరాల్ని బీమా కంపెనీకి చెప్పాల్సి ఉంటుంది. ఇక ఏడవది, పాలసీ తీసుకునేటప్పుడు నామినీ పేరును జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. తప్పులుంటే క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక పాలసీ కాల పరిమితిలో ఎప్పుడైనా నామినీ పేరును మార్చుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఎల్ఐసి పాలసీ పత్రంలో నామినీ పేరును ఆన్లైన్లో మార్చుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇక ఎనిమిదవది, ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. కనుక ఇలాంటి స్థితిలో పాలసీని పునరుద్ధరించుకునే వరకు మీకు పాలసీ ప్రయోజనాలు అందవు. పాలసీ వాయిడ్ అవుతుంది. అలాంటప్పుడు పెండింగ్ ప్రీమియంలని వడ్డీతో సహా చెల్లించాలి. అలాగే పెనాల్టీలు ఉన్నా వాటిని కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాలసీ పునరుద్ధరింపబడుతుంది. ఒకవేళ ఆ సమయంలో బీమా సంస్థ మీ ఆరోగ్య పరీక్షల వివరాలు అడిగితే వాటిని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక 9వ దాని గురించి తెలుసుకుందాం. ఎల్ఐసి పాలసీలు ఎక్కువ శాతం ఎండోమెంట్ పాలసీలే కనుక వాటిపై రుణం పొందే అవకాశం ఉంటుంది. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలి. అలా కాకుండా వడ్డీని క్రమంగా చెల్లిస్తూ క్లెయిమ్ చెల్లింపు సమయంలో రుణాన్ని మినహాయించేలా సైతం రుణాన్ని తీసుకోవచ్చు. ఇక 10వది, ఎల్ఐసి లేదా ఇతర ఆర్థిక సంస్థల నుండి పాలసీ హామీగా ఉండి రుణం పొందాలంటే పాలసీ పత్రాన్ని హామీగా ఉంచాలి. రుణం తీర్చిన తర్వాతే మీ పాలసీ పత్రాన్ని మీకు వెనక్కిస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. Please like and subscribe Eagle Andhra.